నమస్తే, వెల్కమ్ టు రైట్ మెనూ. సో ఈ వీక్ మొత్తం కూడా మనం పెలెగ్రా ప్రాబ్లం గురించి ఎలాంటి రెసిపీస్ తీసుకుంటే అది తగ్గుతుందో తెలుసుకుంటున్నాం కదా. మంచి మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కూడా చూసేసాం. అండ్ ఇవాళ అంతకన్నా ఇంట్రెస్టింగ్ రెసిపీ చూడబోతున్నాం. మరి అదేంటో తెలుసుకోవాలి కదా. మీకు తెలుసుకోవాలని ఉందా? నాకు కూడా అంతకన్నా ఎక్కువగా ఉందండి. మరి లేట్ చేయకుండా మన న్యూట్రిషనిస్ట్ రవీని పిలిచేద్దామా? వెల్కమ్. హలో రమ్య, యు లుక్ సో ప్రిటీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీక్ మొత్తం కూడా మనం పెలెగ్రా ప్రాబ్లం గురించి మంచి మంచి రెసిపీస్ కూడా తెలుసుకుంటున్నాము. సో ఇవాళ ఏం ఉండొచ్చా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈ ప్రాబ్లంకి ఎంత మంచి మంచి డెలిషియస్ ఐటమ్స్ ఉన్నాయి, మరి ఇవాళ ఏం చెప్తుందా అని అడుగుతున్నారు వాళ్ళు. ఏం చెప్దాం? ఈరోజు వెజిటేబుల్ బార్లీ సూప్. వెజిటేబుల్ బార్లీ సూప్. ఓకే, ఉత్తి బార్లీ సూప్ తాగాలంటే బోర్ కొడుతుంది. సో వెజిటేబుల్ బార్లీ సూప్ అంట. ఓకే, ఏదో ఇంట్రెస్టింగ్ గానే ఉండిపోతుంది. సో మరి లేట్ చేయకుండా వెజిటేబుల్ బార్లీ సూప్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. వెజిటేబుల్ బార్లీ సూప్ కి కావాల్సిన పదార్థాలు: బార్లీ, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్ పొడి, క్యాబేజ్, ఉప్పు, కొత్తిమీర. వెజిటేబుల్ బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి, మనం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేద్దాం? ఫస్ట్ మనము బార్లీ బాయిల్ చేసుకుందాము. ఓకే, టైం పడుతుంది కదా. అవునవును. సో మనం ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుందామా? ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకుందాం. ఓకే. సో 1 కప్ బార్లీ తీసుకుంటున్నాం. వాటర్ పోసేసేస్తాం. ఓకే, వాటర్ యాడ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ మనం బార్లీ కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇప్పుడు ఇంకో వేరే ప్రాసెస్ ఏదైనా ఉందా నెక్స్ట్? వేరే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. బార్లీ కుక్ అయ్యే లోపు బార్లీ వాటర్ తాగితే బ్యాడ్ టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ పోతాయని చెప్పి జనరల్గా మనందరికీ తెలుసు. అది ఒంటికి చాలా మంచిది, చలవ చేస్తుంది, ఇవన్నీ తెలుసు. సో ఈ ప్రాబ్లమ్కి ఇది ఎలా బెనిఫిట్ అవుతుంది? యాక్చువల్లీ పెలెగ్రాలో డైరియా ఉంటుంది. సో బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. సో సూప్ ఫామ్లో తీసుకుంటే ఎక్కువ ఫ్లూయిడ్స్ని ఇచ్చినట్లుంటుంది. అండ్ బార్లీలో కూడా నయాసిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ నార్మల్గా జనరల్ బార్లీ రెగ్యులర్గా ఒకేలా తీసుకోవాలంటే చాలా బోరింగ్, కాబట్టి కొంచెం డిఫరెంట్గా అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాం. ఓకే, చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. ఇది హీట్ అయింది, ఆయిల్ వేసుకుందాము. ఓకే. సో దీంట్లో మనం కావాల్సిన వెజిటబుల్స్ వేసేసుకోవచ్చా? మనకి కావాల్సిన వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు. ఓకే, మనం ఓన్లీ క్యాబేజ్ ఇంకా క్యారెట్ మాత్రమే తీసుకున్నాం. ఎందుకు అలా స్పెసిఫిక్ రీజన్ ఉందా క్యాబేజ్ తీసుకోవడానికి? ఇందులో కూడా నయాసిన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ సూప్కి ఆబ్వియస్గా ఫ్లేవర్ కావాలంటే క్యాబేజ్ కావాలి. పచ్చిమిర్చి వేసేసుకుందాము. నెక్స్ట్ మనం క్యారెట్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఓకే, ఇది టైం పడుతుంది కదా ఇలా బాయిల్ అవ్వడానికి. ఓకే, ఇవన్నీ మనకు సూప్ అనేసరికి క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ జనరల్గా తీసుకున్నట్టు. ఇవి కాకుండా వేరే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నావు, లేకుంటే వేరే వెజిటేబుల్స్ ఏం యాడ్ చేసుకున్నా ఏం కాదు. ఓకే. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా B3 గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. అది డెఫిషియన్సీ ఉన్నప్పుడే మనకి ఈ డిసీజ్ వస్తుంది కదా. సో అయితే ఇంకా ఏ వెజిటేబుల్స్లో, ఏ ఫ్రూట్స్లో ఉంటుంది ఎక్కువగా B3? పాలకూర, తోటకూర, పొటాటో, టొమాటో, వీటన్నిటిలో ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈవెన్ క్యారెట్లో కూడా ఉంటుంది. ఓకే. ఇంకా అలా కాకుండా ఇప్పుడు మనకి కొన్ని పీనట్స్లో ఉంటాయి, అట్లా వీటిలో నట్స్లో కానీ, మీట్లో కానీ, ఓకే, మిల్క్లో కానీ, మిల్క్లో, ఎగ్లో కానీ, అందులో అన్నిట్లో. ఎగ్ అంటే ఎగ్ వైటా మొత్తం హోల్ ఎగ్? హోల్ ఎగ్ తీసుకోవచ్చు ఇంకా. ఓకే, అంటే కొంచెం బలం రావాలి, కొంచెం ఇలా పేషెంట్స్ వాళ్ళు తీసుకోవాలన్నప్పుడు మాత్రం కొంచెం మనం అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, క్యాలరీ ఉన్న ఫుడ్. ఎందుకంటే వాళ్ళు మోస్ట్లీ సూప్స్ మీద, ఫ్లూయిడ్స్ మీదే ఉంటారు కాబట్టి కొంచెం బలం ఇచ్చేవి ఏమైనా దాంట్లో మిక్స్ చేసుకోవచ్చు. కానీ కొంచెం వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి మాత్రం ఇవైతే కొంచెం ఎక్కువ హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ క్యాబేజ్ కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ఫుల్ కదా. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోకపోవడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోవాలి. సో వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకుంటే సూప్ క్వాంటిటీ తగ్గిపోతుంది. వెజిటేబుల్స్ అవి ఎక్కువ ఉంటుంది కాబట్టి సాటిటీ ఉంటుంది, ఎక్కువ ఫ్లూయిడ్ తీసుకోలేరు. అండ్ బాడీ డిహైడ్రేట్ అవుతుంది కాబట్టి మనం మేజర్ రీజన్ సూప్ తీసుకుంటున్నాం. ఓకే, అందుకని చెప్పేసి ఓన్లీ 2 టైప్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాం. అవునవును.
సో ఇది కొంచెం వేగినట్టుంది కదా. వేగింది అండ్ ఇందులో క్యారెట్ కూడా ఉంది కదా, సో స్కిన్ కి కూడా చాలా మంచిది. అవును, ఎందుకంటే ఈ ప్రాబ్లం వాళ్ళకి కొంచెం ఆ స్కిన్ ఇరిటేషన్ ఇంకా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి క్యారెట్ స్కిన్కి చాలా హెల్ప్ఫుల్. సో అందుకని క్యారెట్ కంపల్సరీ వేసుకుంటాం. అండ్ టేస్ట్ బర్డ్స్ కూడా తగ్గిపోతాయి జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, సో టేస్ట్ అంత అనిపించదు. సో క్యారెట్ ఇవన్నీ తీసుకొని ఇంకా పెప్పర్ పౌడర్ లైట్గా యాడ్ చేసుకుంటాము, ఎందుకంటే డైరియా పేషెంట్ అనుకున్నాం కదా. అవును, సో వేసుకోకుండా పర్లేదు, లైట్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే, సో ఇది బాగా వేగింది. సో నెక్స్ట్ ఏమైనా యాడ్ చేసుకోవాలా? నెక్స్ట్ క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుంటాం. ఓకే, మనకి కావాల్సినంత తగినంత క్యాబేజ్ వేసుకుంటున్నా. సో మామూలుగా బార్లీ వాటర్ తాగాలంటే దాన్ని దాని మజ్జిగలో కలుపుకునో లేకపోతే మామూలు బార్లీ ఉడికిచ్చేసి కొంచెం ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటాము. అలా ఎంతకని తాగలం కదా, బోర్ కొడుతుంది కదా అదే తాగాలి అని చెప్తే. మనకి ఎంత హెల్తీ అయినా ఎంత న్యూట్రిషన్ అయినా కొంచెం టేస్ట్ ఉండాలి, కొంచెం బోర్ కొట్టకుండా ఉండాలి కదా. అందుకని ఇలాంటిది ఒకసారి ట్రై చేసి చూడండి. విడిగా కూడా అందరూ వాడుకోవచ్చు నాకు తెలిసి కదా. కానీ జనరల్గా బార్లీ వాటర్ అనగానే పేషెంట్ ఫుడ్ అని క్లిక్ అవుతుంది అందరికి. అవును, సో కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి అందరూ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాము. ఓకే, సో త్వరగా కుక్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ కూడా. ఇది లిడ్ పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఓకే, లిడ్ పెట్టేస్తామా? సో చూసాం కదండి, క్యారెట్ వేసాము, క్యాబేజ్ వేసాము, కాసేపు అది మగ్గడానికి మూత పెట్టి ఉంచాము. ఒక 2 minutes అయితే అది రెడీ అవుతుంది. అండ్ ఈలోపు ఇది కూడా రెడీ అయిపోతుంది. ఇంకొక విజిల్ వచ్చిందంటే వచ్చేసింది. సో రెడీ అయిపోయిందండి, మన కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేసాయి. అండ్ మనం ఇప్పటిదాకా వేయించుకున్నాం కదా, అది కూడా ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. ఇది కూడా చాలా మంచిగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం బార్లీ వాటర్ తీసుకున్నాం. బార్లీ వాటర్ ఇలా మనం ఇందులో బార్లీ కూడా వేసేసుకుంటున్నాము. ఓన్లీ బార్లీ వాటర్ యూస్ చేస్తున్నాం. బార్లీ కొద్దిగా వేస్తాం, ఓకే. కావాలంటే మొత్తం కూడా వేసేసుకోవచ్చు, కానీ మనం ఇప్పుడు ఓన్లీ బార్లీ వాటర్ తీసుకుంటున్నాం. ఓన్లీ ఫ్లూయిడ్స్ ఎక్కువ కావాలి, సూప్ కాబట్టి మనం ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకుంటాం. అండ్ మెయిన్గా డైరియా పేషెంట్ కోసం ఫ్లూయిడ్ ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండాలని చెప్పేసి ఓన్లీ వాటర్ ఎక్కువ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ వాటర్ ఇందులో వేయాలా? ఎస్. ఓకే, అండ్ కొద్దిగా బార్లీ వేసుకుందాం జస్ట్ టేస్ట్ కోసం. ఓకే, ఇది ఓకేనా? సరిపోతుంది. ఇది ఎంతసేపు మనం బాయిల్ చేసుకోవాలి? ఒక 2 minutes సరిపోతుంది. ఓకే, ఫస్ట్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము, అప్పుడు ఓన్లీ కొద్దిగానే యాడ్ చేస్తాం కదా. సో ఇందాక కొంచెమే యాడ్ చేసాం కాబట్టి లాస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ బార్లీ బాయిల్ చేసాం కాబట్టి ఎక్కువ టైం ఏం పడుతుంది. ఓకే, అండ్ ఇది అయిపోయింది, మనము కొత్తిమీర వేసి తీసేసుకున్నాము. ఓకే, ముందే వేస్తే గార్నిషింగ్ కాకుండా ముందే వేస్తే ఫ్లేవర్ వస్తుంది. సో కొంచెం బాయిల్ అవ్వడానికి ముందే వేసుకుంటాం. సూప్ కాబట్టి మనకు కొంచెం ఆ ఫ్లేవరే చాలా ఇంపార్టెంట్ కదా. రమ్య ఇది రెడీ అయిపోయింది, సర్వ్ చేసేసుకుంటాం. ఓకే, బార్లీ సూప్ ఫర్ యూ. చూసారు కదండి, వేడి వేడి సూప్ రెడీ అయిపోయింది. మరి వెజిటేబుల్ బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలు, దాని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. వెజిటేబుల్ బార్లీ సూప్కి కావాల్సిన పదార్థాలు: బార్లీ, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెప్పర్ పొడి, క్యాబేజ్, ఉప్పు, కొత్తిమీర. వెజిటేబుల్ బార్లీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని దాంట్లో నీళ్లు, బార్లీ వేసి బాయిల్ చేసుకోవాలి. మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత క్యాబేజ్, సాల్ట్ వేసి మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా స్టవ్ మీద ఉన్న కుక్కర్ 3 or 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి కుక్కర్ లో ఉన్న బార్లీ వాటర్ ని వేడెక్కిన పాన్ లో వేసుకుని దీనితో పాటు బార్లీని కూడా కొంచెం యాడ్ చేసుకుని బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే పెలిగ్రా తగ్గించుకోవడానికి ఉపయోగపడే వెజిటేబుల్ బార్లీ సూప్ రెడీ. సో వెజిటేబుల్ బార్లీ సూప్ మనం టేస్ట్ చేసే టైం వచ్చేసింది. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఓకే, ముందు కింద పెట్టాలి ఫస్ట్, చాలా వేడిగా ఉంది సూప్ కదా. అండ్ వేడిగా సర్వ్ చేస్తేనే కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది.
ఓకే, నేను ఫస్ట్ టేస్ట్ చేస్తా. చాలా 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 టేస్టీగా ఉందండి, చాలా బాగుంది. చక్కగా క్యాబేజ్ అవన్నీ తింటుంటే సూపర్ ఉంది. నువ్వు కూడా ఒకసారి టేస్ట్ చేసి చెప్పేలా అవుతుంది. యా, చేస్తాను. చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. చాలా బాగుంది కదా. సో అయితే తన మోడెస్టీ తనే చేస్తుంది, తను మళ్ళీ పొగిడితే బాగోదేమో అన్నట్టు చాలా మొహమాటంగా చెప్తుంది, కానీ చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. అండ్ ఇంకా పేషెన్స్ అనే కాదు, ఇప్పుడు మంచి చలికాలం, వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది, సూప్స్ తాగితే ఇంకా చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ టమాటో సూప్స్ కన్నా ఇది తీసుకుంటే అయితే సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ, సూపర్ న్యూట్రిషియస్ కదా. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ రావలి, మా అందరికి ఇవాళ ఒక చక్కటి రెసిపీ టేస్ట్ చేయించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చిందా బార్లీ సూప్? చాలా నచ్చింది. సో వెజిటేబుల్ బార్లీ సూప్ చాలా బాగుంది, చలికాలం తాగితే ఇంకా బాగుంటుంది. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందంటండి, విన్నారు కదా. సో ట్రై చేయండి, మరి లేట్ ఎందుకు, ట్రై చేసుకుందామా ఇంటికి వెళ్ళిన తర్వాత. ఓకే సరే, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా.